వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా మీ ఫ్రెండ్ ఎక్కడున్నారండి? 5 నిమిషాలే అన్నారు, ఇంకా రాలేదేంటి? ట్రాఫిక్ లో స్ట్రక్ అయ్యాడు అనుకుంటా. ఒకసారి కాల్ చేస్తాను. ఆకాష్, సూర్య ఎక్కడున్నావు? ఆన్ ద వే ఆకాష్. జస్ట్ 5 minutesలో వచ్చేస్తాను. ఇంకా 5 minutesా? నీకు అడ్రస్ తెలిసిందా లేక ఊరంతా తిరుగుతున్నావా? లొకేషన్ పంపించావు కదా, అక్కడికే వస్తున్నాను. ఓకే, తొందరగా రా. ఓకే, బాయ్. వెల్కమ్ మై ఫ్రెండ్. సారీ, కొంచెం లేట్ అయింది. లేట్ అయినా కానీ ఫైనల్గా వచ్చావు కదా, అది చాలు. రా. వెరీ నైస్. ఈ కలర్ కాంబినేషన్, ఇంటీరియర్ డెకరేషన్ అంతా చాలా బాగుంది. నిజం చెప్పాలంటే ఇదంతా నా వైఫ్ సెలెక్షనే. ఈ ఇల్లు తనకు నచ్చినట్టుగా, తనకిష్టమైనట్టుగా కట్టించిన డ్రీమ్ హౌస్. నేను కూడా నా ఫ్యామిలీ కోసం ఒక డ్రీమ్ హౌస్ కట్టించాను. ఇప్పుడు మేము ఆ ఇంట్లోనే ఉంటున్నాం. అంటే మనకు చాలా విషయాల్లో మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడు ఇల్లు కూడా చేరిందన్నమాట. ఈరోజు నేను మీ ఇంటికి వచ్చాను కాబట్టి నెక్స్ట్ వీక్ నువ్వు నీ వైఫ్ మా ఇంటికి రావాలి. షూర్ సూర్య. ఆమె నా వైఫ్ సంధ్య. సంధ్యనా? అవును, చెప్పాను కదా, ఈ ఇల్లు తన కోసం కట్టించింది. డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ వల్ల తను, కడుపులో బిడ్డ ఇద్దరూ దూరం అయ్యారు. చాలా కాలం వరకు తన జ్ఞాపకాల నుండి బయటకు రాలేకపోయాను. అప్పుడే ఈ సంధ్యని కలిశాను. సంధ్యనే కదా అన్నావు? నా రెండో భార్య పేరు కూడా సంధ్యనే. ఓ. ఏ క్షణమైతే సంధ్యని చూశానో అప్పుడే తన పేరుకి, ఆ నవ్వుకి నేను కనెక్ట్ అయ్యాను. సంధ్యని నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటే, నా సంధ్య మాత్రం నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించడం స్టార్ట్ చేసింది. వెరీ ఇంట్రెస్టింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చాలా ఉన్నాయి. మనం స్నాక్స్ తింటూ, గేమ్ ఆడుకుంటూ అన్నీ షేర్ చేసుకుందాం. చూడు, చూడు, నీకోసం నా వైఫ్ ఎన్ని స్పెషల్స్ చేసిందో. ఇవన్నీ ఎందుకు ఆకాష్? అనవసరంగా శ్రమ. పాప, నా వల్ల మీ వైఫ్ చాలా కష్టపడినట్టున్నారు. ఇదిగో, ఈ మాట నా దగ్గరంటే అన్నావు గాని నా వైఫ్ వినిందంటే మాత్రం ఇద్దరినీ కలిపి రఫ్ ఆడించేస్తుంది. అవును, ఇంతకీ మీ వైఫ్ ఎక్కడా? సంధ్య, సంధ్య, సూర్య వచ్చాడు, కిందికి రా. నువ్వెంత ఎదురు చూసినా సంధ్య రాదు సూర్య. ఎందుకంటే తన ఇంట్లో లేదు. లేనప్పుడు మరెందుకు పిలుస్తున్నావు? అంటే నువ్వు వస్తే నా వైఫ్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలా అని రిహార్సల్గా ఉంటుందని.
ఏంటి దీనికి కూడా రిహార్సల్ చేసావా? తప్పదు బాబు, ఇంటికొచ్చే స్పెషల్ గెస్ట్ కోసం అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని మా జాగ్రత్తలో మేమున్నాం. కానీ నా ప్లాన్ మొత్తం ఒక ఫోన్ కాల్ వల్ల డిస్టర్బ్ అయిపోయింది. ఫోన్ కాలా? ఎవరు చేశారు? ఫైవ్ మినిట్స్లో వస్తున్నాడు. సరే రానివ్వండి, నా వంట పని అయిపోయింది. మీ ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఏం కావాలంటే అది సర్వ్ చేస్తాను. హలో, అమ్మా సంధ్య, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? మీ నాన్నకి హఠాత్తుగా గుండెపోటు వచ్చిందమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. గుండెపోట? నాన్న ఎలా ఉన్నారు? తెలియడం లేదమ్మా, స్పృహలో లేరు. నువ్వు వెంటనే బయలుదేరి హాస్పిటల్కి రామ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. నువ్వు భయపడకమ్మా, నాన్నకేం కాదు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏమండి, నాన్నకి గుండెపోటు వచ్చిందంట. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. నేను కూడా వస్తాను పద. వద్దండి, మీ ఫ్రెండ్ని ఇంటికి రమ్మని చెప్పి ఇద్దరం లేకపోతే అతిథిని అవమానించినట్టు అవుతుంది. అన్నీ సిద్ధం చేశాను కదా, మీరు ఇక్కడే ఉండి ఆయనకి మర్యాద చేయండి. ఏదైనా అవసరం ఉంటే నేను కాల్ చేస్తాను, సరేనా? సడన్గా కాల్ రావడంతో తను వెళ్ళక తప్పలేదు. నో ప్రాబ్లం ఆకాష్, అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు ఎవ్వరం ఏమీ చేయలేం. మీ ఇంట్లో మీ వైఫ్ని మీట్ అవ్వలేకపోయినా నెక్స్ట్ వీక్ మా ఇంటికి తీసుకొస్తావు కదా, అప్పుడు అమ్మ నాన్న నేను ముగ్గురం కలిసి ఒకేసారి పరిచయం చేసుకుంటాం. అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఈ అర్థాలు పర్థాలు తర్వాత కానీ ముందు ఆట మొదలు పెడదామా? అన్న కొంచెం త్వరగా పోనివ్వండి అన్న. అలాగేనమ్మా. హలో లక్ష్మి, అమ్మాయి వచ్చిందా? ఇంకా రాలేదండి. నేను కూడా తన కోసం ఎదురు చూస్తున్నాను. మీరెక్కడున్నారు? ఆకాష్ ఇంటి ఎదురుగానే ఉన్నాను. సూర్య అక్కడికి వచ్చాడా అండి? అవును, సూర్య ఆకాష్ ఇద్దరు లోపలే ఉన్నారు. నేను వాళ్ళని గమనిస్తున్నాను. నువ్వు సంజయ్కి అనుమానం రాకుండా చూసుకో. సరేనండి. ఆపు, ఇదిగో తీసుకో. ఏమండి, సంధ్య ఇప్పుడే వచ్చిందండి. సరే లక్ష్మి, నేను చెప్పిందంతా గుర్తుంది కదా? నీ నటనతో అమ్మాయిని ఎలాగైనా నమ్మించు. సూర్య బయటకు వస్తే నేను ఫోన్ చేస్తాను. అప్పటి వరకు సంజయ్ని హాస్పిటల్ నుంచి కదలనివ్వద్దు. అలాగేనండి, ఉంటాను. అమ్మా, అమ్మా, అమ్మ సంధ్య, ఎలా ఉందమ్మా? ఊరుకో అమ్మా. అమ్మా, నాన్నకెలా ఉందమ్మా? రూమ్ లోకి తీసుకెళ్లారమ్మా. సడన్ గా ఎందుకెలా అయిందమ్మా? టాబ్లెట్స్ వేసుకోవడం లేదా? వేసుకుంటున్నారమ్మా. టిఫిన్ తిన్న తర్వాత లేచి అలా నడవబోతుంటే
హఠాత్తుగా గుండె నొప్పిగా ఉందని అలా కూలబడిపోయారమ్మా. ఉలుకు పలుకు లేకపోయేసరికి నాకు చాలా భయం వేసింది. అప్పుడే నీకు ఫోన్ చేశాను. అమ్మా నాన్న ఏ రూమ్లో ఉన్నారు? అదిగో అక్కడమ్మా. ఆ రూమేనా? అవునమ్మా, అదే. సిస్టర్, మా నాన్నకి ఎలా ఉంది? ఏంటి సిస్టర్ అలా చూస్తున్నారు? మా నాన్నకి ఎలా ఉందో చెప్పండి. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. కాసేపు వెయిట్ చేయండి. ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత నేను మిమ్మల్ని పిలుస్తాను. నాకు చాలా భయంగా ఉందమ్మా. అమ్మా భయపడకమ్మా, నాన్నకేం కాదు. మీ నాన్న గురించి తెలిసే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, నా పక్కనే ఉండాలి. సరేనమ్మా, నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు ధైర్యంగా ఉండు. ఊరుకోమ్మా. సూర్య, నువ్వు ఆటోకి పావులు రెడీ చేస్తే నేను ఆకలికి పకోడీ తీసుకొచ్చాను. పకోడీ తింటూ చెస్ ఆడితే ఆ కిక్కే వేరబ్బా. ఈ టేస్ట్ ఏమైంది సూర్య, నచ్చలేదా? నో, చాలా బాగుంది. బాగుంది కదా అని ఎక్కువగా తినేయొద్దు, ఎందుకంటే నువ్వు టేస్ట్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. మీ ఫుడ్ గురించి నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చే ముందు మా అమ్మతో 2 రోజులు నాకింట్లో భోజనం వండద్దు అని చెప్పాను. లెట్స్ స్టార్ట్ ద గేమ్. సరదాగా ఆడుకుంటున్నావా లేక బెట్ ఏమైనా ఉందా? బెట్టు గురించి మాట్లాడుతున్నావంటే బాస్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నారే. బాస్ నేను కాదు, నువ్వు. అందుకే అడుగుతున్నాను. సరే, ఆ బెట్ ఏంటో నువ్వే చెప్పు. నేను గెలిస్తే నీ దగ్గర విలువైంది ఒకటి ఉంది, అది ఎప్పటికీ నా సొంతం చేసుకుంటాను. అదే నువ్వు గెలిస్తే నువ్వేం చెప్తే అది నేను చేస్తాను. ఓకే, రెడీ, స్టార్ట్ చేద్దాం. చెక్. అనవసరంగా అది ముందుకు జరిపేశాను. ఆటలోనే కాదు ఆకాష్, జీవితంలో కూడా ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఈజీగా దొరికింది కదా అని నా రాణిని తన్నుకుపోతే నేను చూస్తూ ఊరుకుంటానా? అందుకే ఎటు కదలివ్వకుండా చెక్ పెట్టేశాను. వారిలోనే కాదు, ఆటలో కూడా విన్నాయి. కెప్టెన్ అనిపించుకున్నావు. థ్యాంక్ యూ బాస్. సరే, పందెంలో గెలిచావు కదా, ఏం కావాలో అడుగు. నీ దగ్గర ఒక విలువైంది ఉంది కదా, అది ఇక నుండి నాదే. అంత విలువైంది నీకు కావాల్సింది నా దగ్గరే ఉంది. ఇంకెప్పుడు అడగునంటే చెప్తాను. సరే అడగని చెప్పు. నీ స్నేహం. ఒక స్నేహితుడిగా ఇంత దగ్గరయ్యో
ఈ స్నేహాన్ని ఎప్పటికీ దూరం చేయొద్దు ఆకాష్. ఛాన్సే లేదు సూర్య. నేను బతుకున్నంత కాలం నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి. హా, నా వైఫ్ కూడా ఉంటే బాగుండేది. ఈరోజు ఎలాగైనా మీరిద్దరూ కలుస్తారు అనుకున్నాను. ఈ రోజు కాకపోతే తర్వాతైనా మీట్ అవుతాను. ఆ, సంధ్య హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఫోనే చేయలేదు. అంకుల్కి ఎలా ఉందో కనుక్కుంటాను. హలో, సంధ్య, అంకుల్కి ఎలా ఉంది? చెకప్ జరుగుతుందండి. అంకుల్ని చూస్తావా? లేదండి, నేను వచ్చేసరికి రూమ్కి తీసుకెళ్లారు. డాక్టర్ ఇంకా బయటికి రాలేదు. సరే, నువ్వేం టెన్షన్ పడకు. అంకుల్కి ఏం కాదు. నువ్వు ధైర్యంగా ఉండి ఆంటీకి ధైర్యం చెప్పు. సరేనండి. మీ ఫ్రెండ్ వచ్చారా? వచ్చాడు. ఇద్దరం కలిసి పకోడీ తింటూ గేమ్ కూడా ఆడుకున్నాం. నేను వచ్చేసరికి లేట్ అవుతుందేమో. ఫ్లాస్క్లో టీ ఉంది, అది తాగండి. లేదంటే డైరెక్ట్గా భోజనం చేస్తానంటే మీ ఇష్టం. సూర్య అని అడుగుతాను సంధ్య. అతనికి ఏది ఇష్టమైతే అలానే చేస్తాం. సరేనండి. మామయ్య గురించి ఏమైనా తెలిస్తే నాకు వెంటనే కాల్ చేయి. బాయ్. బాయ్ అండి. ఇప్పుడు చెప్పు సూర్య, టీ తాగుతావా లేక డైరెక్ట్గా భోజనం చేస్తావా? భోజనమే చేసేద్దాంలే. టీ కాఫీ అంటే మనకు ఆకలి వేసేసరికి లంచ్ టైం దాటిపోతుంది. ఓకే, డన్. ఆకాష్, 1 minute. ఏంటది? ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చాను కదా, నీ కోసం మీ వైఫ్ కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. వచ్చిన వెంటనే మీ వైఫ్ చేతికి ఇవ్వాలనుకున్నాను. ఆవిడ లేరు కదా, అందుకే నువ్వే తీసుకో. థ్యాంక్ యూ. వెరీ నైస్, సింప్లీ సూపర్. ఈ దేశం గౌరవాన్ని, మన జాతి ఖ్యాతిని మోసే నిజమైన సేవకులంటే సైనికులు. ఆ అర్థాన్ని ఇంత సింబాలిక్గా చెప్పటం నిజంగా చాలా బాగుంది. సంధ్య కూడా ఈ గిఫ్ట్ చాలా బాగా నచ్చుతుంది. సరే పద, భోంచేద్దాం. సిస్టర్, లోపల మా నాన్నకి ఇంకా చెకప్ అవ్వలేదా? చెకప్ ఏంటి? ఎవరికి? మా నాన్న హార్ట్ స్ట్రోక్తో వచ్చారు. పేషెంట్ నేమో మాధవరావు. లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారు. డాక్టర్ లేకుండా ట్రీట్మెంట్ ఏంటి మేడం? ఈరోజు డాక్టర్ గారు లీవ్లో ఉన్నారు. లేదు సిస్టర్, మా నాన్నని మార్నింగ్ తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేశారు. ఒక్కసారి చెక్ చేయండి. నేను కాదు, ముందు మీరు వెళ్ళి రిసెప్షన్లో చెక్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం.
మార్నింగ్ మాధవరావు అనే పేరుతో ఒక పేషెంట్ని అడ్మిట్ చేశారు. ఆయన ఏ రూమ్లో ఉన్నారో చెక్ చేసి చెప్తారా? ఓకే మేడం. మాధవరావు అనే పేరుతో అమ్మా సంధ్య, అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ, దాహంగా ఉంటే మంచినీళ్ళు తాగడానికి వెళ్ళాను. నాన్న ఏ రూమ్లో ఉన్నారు? ఒక నర్స్ అయితే చెకప్ చేసి డాక్టర్ రాలేదు అని చెప్తుంది. ఏంటి అలా చెప్పిందా? ఆ నర్సు ఎవరిని అనుకుందో ఏమో. మీ నాన్నని రూమ్ మార్చారంటమ్మా. నేనేమో అదే రూమ్లో ఉన్నారు అనుకున్నాను. నువ్వేమో ఆ నర్సుని అడిగావు. అందుకే ఆ నర్సుకి తెలియలేదేమో. అమ్మ సంధ్య, నాకు ఈ హాస్పిటల్ మందుల వాసనకి చాలా వికారంగా ఉందమ్మా. కాసేపు చల్లగాలి పీల్చుకుని వస్తాను. నువ్విక్కడే ఉండు. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు మాత్రం నా వెనకే రామ్మా, ఎక్కడికి వెళ్ళకు. సరేనమ్మా. లక్ష్మి, ఏమండి, అబ్బాయి బయలుదేరాడా? ఇంకా లేదు లక్ష్మి. ఆకాశ్, సూర్య లోపలే ఉన్నారు. అవును, సంధ్య హాస్పిటల్లోనే ఉంది కదా? అవునండి. ఇంకెంతసేపు అండి? నాకేమో ఇక్కడ కంగారు వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువసేపు అయితే సంధ్యకి అనుమానం వచ్చేలా ఉంది. వద్దు లక్ష్మి, అస్సలు అనుమానం రాకూడదు. నువ్వు అమ్మాయితోనే ఉండు. సూర్య బయటికి రాగానే నేనే ఫోన్ చేసి చెప్తాను. అలాగేనండి. అంకుల్ ఎలా ఉన్నారు? ఏమైనా తెలిసిందా? అమ్మ ఇప్పుడే అడిగొస్తానని వెళ్ళింది. వచ్చిన తర్వాత కాల్ చేస్తాను. సంధ్య వెయిట్. సూర్య నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాడు. అదేదో డైరెక్ట్గా చెప్పమని నేను వీడియో కాల్ చేశాను. ఒక్కసారి మాట్లాడు. సరేనండి.